9 రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇప్పటివరకు తెలంగాణ ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపా దాస్ మున్షిని తొలగించింది. ఆమె స్థానంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించింది. మీనాక్షి 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. రాహుల్ గాంధీ టీంలో ఆమె కీలకంగా ఉన్నారు. 1999 నుంచి 2022 వరకు ఆమె ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2002 నుంచి 2005 వరకు మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2008లో ఆమెను ఏఐసిసి కార్యదర్శిగా రాహుల్ గాంధీ ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆమె మాండసోర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. దీపాదాస్పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి హైకమాండ్కు పలు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఆమె ఏకపక్షంగా నిర్ణయాలను తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నేతల మధ్య సమన్వయం నెలకొల్పడంలో కూడా విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆమె స్థానంలో కొత్త ఇన్ఛార్జిను నియమించారు. తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, మణిపూర్, తమిళనాడు, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది.